హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద టీజర్ ఆఫ్ ద మూవీ రాజా సాబ్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపటి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా రాజా సాబ్ టీజర్ గురించి చెప్పాలంటే టీజర్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది టీజర్ అయితే మాత్రం. అసలు ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ప్లాన్ చేశారు. అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ అన్నిటికంటే ఫెంటాస్టిక్ అయితే మాత్రం ఇంకా ప్రభాస్ గారనే చెప్పొచ్చు. అంటే ప్రభాస్ గారి లుక్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే మనం సలార్లో బెస్ట్ లుక్స్ చూసాం, ఈవెన్ కల్కిలో కూడా మనం చాలా మంచి లుక్స్ అయితే చూసాం. బట్ ఇందులో ఈ రాజా సాబ్లో వింటేజ్ ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపించాయి. సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రభాస్ గారి కామెడీ టైమింగ్, చాలా డైలాగ్స్ ఉన్నాయి కామెడీ టైమింగ్తో కూడుకున్నవి, అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో బేసిక్గా ఈ మూవీ అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ హర్రర్ కామెడీ జోనర్లో అండ్ ఒకప్పటి కాలం నాటి తెలుగు సినిమా మంచి మాస్ క్లాసు కామెడీ అన్నీ కలిపి ఉన్న కైండ్ ఆఫ్ సినిమా ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ని మళ్ళీ మనకి తీసుకురాబోతున్నారు అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఆ మాస్ వైబ్, ఆ వింటేజ్ వైబ్, ఆ వింటేజ్ కామెడీ ఇవన్నీ కూడా కొంతవరకు మిస్ అయ్యాం మనం. బట్ ఇప్పుడు వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు అనిపిస్తోంది ఈ మూవీతో అయితే మాత్రం. సో అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించిందని చెప్పొచ్చు. అండ్ ఇనీషియల్గా ఏవైతే ఆ కొంచెం ఏమంటారు ఆ రొమాంటిక్, ఆ ఫన్నీ, ఆ తర్వాత ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ప్రభాస్ గారు ప్లే చేస్తూ వచ్చారో టీజర్లో, అది చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ చేంజ్ ఓవర్ కూడా చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా మూవీ అయితే మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుందని అయితే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ హర్రర్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. అంటే ఒక పక్క ప్రభాస్ గారి నుంచి కామెడీ వస్తుంది, మరొక పక్క మనకి ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో ఆ పోస్టర్ని బట్టి మంచి అగ్రెషన్ ఉండబోతుంది, మంచి ఎమోషన్ కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాక్ ఉంటుంది, లవ్ ట్రాక్ ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ ఆ తాత ఆస్తి ఈ ఆస్పెక్ట్ కూడా ఉంది. తాత వైర్ కొరికేసాడు చూడడానికి డైలాగ్ ఏదైతే ఉందో అది ఇంకా అసలు ఫెంటాస్టిక్ ఎండింగ్ అని చెప్పొచ్చు టీజర్కి అయితే మాత్రం. సో బేసిక్గా టీజర్ కోసం సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకుంటూ టీజర్ రిలీజ్ చేయడం లేట్ చేసినట్టు ఉన్నారు నన్ను అడిగితే. అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడూ అంతేలేండి, వాళ్ళు ఏ రోజు టైంకి రిలీజ్ చేయరు. ఇంకా నయమే ఒక అరగంట అటు ఇటుగా రిలీజ్ చేశారు, ఒక అరగంట 40 నిమిషాల లేట్లో రిలీజ్ చేశారు మనకి టీజరు. ఆ మిరాయి ఒకటే ఆన్ టైం రిలీజ్ చేసినట్టు ఉన్నారు. అప్పుడు అది మిరాయి కాదు మిరాకిల్ అనుకోవడం జరిగింది అప్పట్లో కూడా. అంటే ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగతి అంతే, ఇంకా వాళ్ళు అలాగే డిలే చేస్తుంటారు. అండ్ ప్రభాస్ గారి సినిమాలంటే ఎప్పుడూ డిలేనే. ఇంకోటి ఏంటంటే ఇంకా థియేటర్స్లో ఫస్ట్ రిలీజ్ చేసి, అంటే ఒక టీజర్ రిలీజ్ ఈవెంట్ పెట్టారు కదా, సో దాంట్లో ఫస్ట్ రిలీజ్ చేసి అవన్నీ చేసిన తర్వాత అప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సో అక్కడ డిలే అయింది కొంచెం. సో అక్కడ డిలే అవడం వల్ల మనకి కొంచెం టీజర్ అయితే లేట్గా వచ్చింది. ఫ్యాన్స్ ఫస్ట్ థియేటర్లో చూసిన వాళ్ళు బాగా ఎర్లీగా ఎంజాయ్ చేశారనమాట సినిమా కోసం. సో అది సిచ్యువేషన్. సో ఎనీహో టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఏదైతే మ్యూజికల్ పార్ట్, అంటే ఆ హర్రర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఉందో అది చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారనిపించింది తమన్ గారు అయితే మాత్రం. సో అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి బేసిక్గా ఆ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అండ్ కమీడియన్స్ చాలా మంది ఉన్నారు. బట్ ఎంతమంది ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ ద మూవీ ప్రభాస్ గారి చుట్టే తిరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే
మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. బేసిక్గా రాజాసాబ్ సినిమా గురించి ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ అదే మోషన్ పోస్టర్, అంటే హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంట్లో ప్రభాస్ గారు బేసిక్గా ఆ రాజులా కనబడతారు, మనకి ఆ లుక్ లో కనబడతారు. ఆ సిగార్ ఒకటి ఇట్లా నోట్లో వేసుకుంటారు. సో ఆ లుక్ ఉంది కదా, సో అది రావాలంటే ఒక రియల్ హర్రర్ పాయింట్ ఒకటి ఉంటుంది. అండ్ అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. అది మరి ఎలాగా ఏంటనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ గ్రాఫిక్స్ అయితే అంటే విఎఫ్ఎక్స్ అయితే మాత్రం చాలా వరకు బాగా అనిపించాయి. మొత్తం అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారనిపించింది మొత్తం విఎఫ్ఎక్స్ అంతా కూడా. సో మారుతి గారు కొంచెం లేట్ చేశారు కానీ అవుట్పుట్ అయితే మాత్రం బెస్టే ఇచ్చారు మనకైతే. అండ్ రాజాసాబ్ కూడా బేసిక్గా 2 పార్ట్ల సినిమా, అంటే బేసిక్గా ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్కి ఒక ఎండింగ్ ఉంటుంది, ఒక లీడ్ ఉంటుంది. ఆ లీడ్తో అది సెకండ్ పార్ట్కి వెళ్తుంది అనమాట. మరి అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది తర్వాత విషయం. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్న బిజీ షెడ్యూల్లో, బట్ దాని గురించి మనకి ఎలాంటి హింట్స్ అయితే ఇవ్వలేదు టీజర్లో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం. ఇట్స్ ఓకే లేండి, మనకి అది మూవీ చూశాక అర్థమవుతుంది. ఈ పాయింట్ అయితే అన్ని హాల్లోనే అనమాట మనకి. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా ప్రభాస్ గారి లుక్స్, ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ మొత్తం అంతా అసలు టాప్ నాచ్. అండ్ ఆ వింటేజ్ ప్రభాస్ గారిని మళ్ళీ మనకి చూపిస్తూనే అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ ఏమంటారు రియాలిటీ, ఒక డిఫరెంట్ వరల్డ్ని కూడా క్రియేట్ చేశారని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది అనమాట. సో అలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసి, సో దాంట్లో ఒక హర్రర్ కామెడీని క్రియేట్ చేసినట్టయితే బేసిక్గా దీన్ని మనం మల్టిపుల్ పార్ట్స్గా కూడా తీయచ్చు. ఇప్పుడు హిందీలో కొన్ని ఉంటాయి ఆల్రెడీ, రీసెంట్గానే బూల్ బులియా 3 కూడా రిలీజ్ అయింది. దానికి అంత మంచి టాక్ రాకపోయినా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే వచ్చాయి దానికి. సో దాని బేసిస్ మీద చూస్తే ఇదైతే మాత్రం చాలా గట్టిగా కొట్టే ఛాన్స్ అయితే ఉంది ఈవెన్ హిందీ మార్కెట్లో కూడా. అంటే ఆ కాన్సెప్ట్, ప్రభాస్ గారికి ఉన్న ఆ మార్కెట్, వీటన్నిటిని బట్టి కూడా ఇది చాలా గట్టిగా వర్కౌట్ అయ్యేలాగే ఉంది హిందీలో కూడా. సో డెఫినెట్గా ఇది కూడా ఒక 1000 crore మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అయితే చాలా స్పష్టంగా అనిపిస్తోంది నాకైతే. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో నాకైతే టీజర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఓపెనింగే ఒక మంచి పాజిటివ్ వైబ్తో వచ్చి, అండ్ ఫినిషింగ్ ఇంకా ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ వైబ్తో ఫినిష్ అయిందనమాట. అది సిచ్యువేషన్. సో అట్లా ఓవరాల్గా నాకు టీజర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మరి మీకు ఎలా అనిపించింది టీజర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎంతమంది December 5 కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ మూవీ ఓవరాల్గా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.